డిజిటల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. తెలిస్తే ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతావా? ఎవరికి తెలుసయ్యా? ముందుగా మొదటిది ట్రెండింగ్ లో చిరంజీవి యూకే పార్లమెంట్ లో మెగాస్టార్ కి ఘన సత్కారం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్ లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని చిరంజీవికి ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకి గాను చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బాక్మాన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలానే తెలుగు వారికి, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు చిరంజీవి తెచ్చిపెట్టాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇక చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. గత ఏడాది మెగాస్టార్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి కూడా ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులతో ఆడియన్స్ ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వం చిరుని గౌరవించింది. అలానే అక్కినేని నాగేశ్వరరావు శత వసంతాల వేడుకల్లో భాగంగా ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం కూడా గత ఏడాదే అందుకున్నారు చిరు. ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మెగాస్టార్ ని గౌరవించింది. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వాంబర చిత్రంలో బిజీగా ఉన్నారు చిరంజీవి. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. త్రిషతో పాటు మరో 5 హీరోయిన్లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో విశ్వాంబర రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ రాబిన్ హుడ్ పై అంత నమ్మకమా? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. తెలిస్తే ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతావా? ఎవరికి తెలుసయ్యా? మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజ్ అయితే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ రాబిన్ హుడ్ విషయంలో అలా ఏమీ జరగట్లేదు. గత ఏడాది క్రిస్మస్ కు అనుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. క్రిస్మస్ వీకెండ్ మిస్ అయింది. సంక్రాంతి సీజన్ పోయింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతుంది. అయితే కొన్ని నెలల పాటు అసలు చర్చల్లో లేకుండా పోయిన ఈ సినిమాను రిలీజ్ ముంగిట టీం భలేగా ప్రమోట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ప్రోమోలకు తోడు సరదా ప్రమోషన్స్ తో రాబిన్ హుడ్ కు మంచి హైప్ తీసుకురాగలిగింది. సినిమా మీద టీం అందరూ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. చలో భీష్మ చిత్రాలతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల తన కెరియర్ లో రాబిన్ హుడ్ ఏ బెస్ట్ వర్క్ అని అంటున్నాడు. రిలీజ్ ముంగిట సినిమా గురించి అందరూ ఇలా కాన్ఫిడెంట్ గానే మాట్లాడుతున్నారు. కానీ వెంకీ కుడుముల అంతటితో ఆగట్లేదు. సినిమా మీద తనకెంత నమ్మకమో చాటుతూ రాబిన్ హుడ్ ఉత్తరాంధ్ర రైట్స్ ను తనే కొనుగొన్నాడట. మరి పారితోషికం కింద రైట్స్ తీసుకున్నాడా లేక అందుకోసం వేరుగా డబ్బులు పెట్టాడా అన్నది తెలియలేదు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతుందన్న ధీమాతోనే అతను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ప్రేమలో బ్యూటీకి సీనియర్ స్టార్లు ఛాన్స్లు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గత ఏడాది
ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రీచ్ రావడమే కాక యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన వసూళ్లు కూడా వచ్చాయి. అప్పటి నుంచే హీరోయిన్ మమితా బైజు మనోళ్లకు దగ్గరైంది. తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మడికి విజయ్ జననాయగంలో ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రీలీల తరహా కీలక పాత్ర చేస్తుందనే టాక్ మాత్రం చెన్నై వార్తల్లో వచ్చింది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందించే చిత్రంలో మమిత తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించబోతుంది. రెట్రో రిలీజ్ తర్వాత ఆర్జే బాలాజీతో తన 45వ సినిమా పూర్తి చేశాక సూర్య దీనిని సెట్ లో అడుగు పెట్టేవచ్చని టాక్. వెట్రిమన్తో లాక్ చేసుకున్న వాడివాసల్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఈలోగా అట్లూరిది పూర్తి చేస్తారని వినికిడి. ముందు సూర్యకి జోడీగా భాగ్యశ్రీ బోర్సేని అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల మమితా బైజుని తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతుంది. ప్రేమలు సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న మమితా బైజుకి జీవి ప్రకాష్ తో చేసిన రెబల్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చింది 2017లో అయినా తొలి బ్రేక్ దక్కడానికి మమితాకు 8 సంవత్సరాలు పట్టింది. అందుకే దీన్ని కాపాడుకునే క్రమంలో అందరికీ ఎస్ చెప్పడం లేదు. అయితే సూర్య సినిమాలో హీరోయిన్ లేక జననాయగన్ తరహాలో ఏదైనా ముఖ్యమైన లీడ్ అనేది తెలియాల్సి ఉంది. సార్, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాల పరంగా పెద్ద బరువే మోస్తుంది. వేసవిలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.